ఈ బ్రెయిన్ రాట్ అన్నది వింటూ ఉన్నాము. అసలు ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ దట్? అయితే బ్రెయిన్ రాట్ అనేది మనం ఇట్లా సోషల్ మీడియా చాలా ఎక్కువ వాడతాం కదండి. సరే True అండి. ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్, టిక్‌టాక్ ఎన్ని చూస్తాం, రీల్స్ కంటిన్యూయస్‌గా స్క్రోల్ చేస్తూ ఉంటాం అవును. కదా. సో మన బ్రెయిన్ అటెన్షన్ స్పాన్ చాలా తగ్గిపోతుంది. ఆ రీల్ ఏంది ఒక 30 సెకండ్స్ చూసి మనం స్క్రోల్ చేస్తాం. నెక్స్ట్ రీల్. సో మన అటెన్షన్ ఆ 30 సెకండ్సే ఉంటుంది. సో బ్రెయిన్ కెపాసిటీ ఏదైతే ఉందో తగ్గిపోతుందన్నమాట. ఓకే. సో దాన్ని మనం బ్రెయిన్ రాట్ అంటాం. అంటే అన్నెసెసరీ సోషల్ మీడియా వల్ల మన బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది కదా. ఓకే. దాన్ని బ్రెయిన్ రాట్. సో అందులో కూడా ఇప్పుడు మీరు అన్నట్టు జెన్‌జీలో ఎందుకంటే ఇన్‌ఫాక్ట్ వాళ్ళు బ్రెయిన్ రాట్ డిఫరెంట్ లాంగ్వేజే ఉంది వాళ్ళకి. ఓకే. ఇప్పుడు మనకి డెలులు అంటారు, అవును. రిజ్, మనం అన్ని న్యూ టర్మ్స్ వింటుంటాం. డెల్యూజన్ డెలులు అంటారని చెప్పి వాళ్ళ వల్లే Exactly. తెలిసింది యాక్చువల్లీ. సో అవన్నీ బ్రెయిన్ రాట్ లాంగ్వేజ్. అలానే వాళ్ళ మీమ్స్ కూడా కొన్ని అంటే డజంట్ రియల్లీ మేక్ టూ మచ్ సెన్స్ మనం రోజు చూసే వాటికి. అవును. సో అది బ్రెయిన్ రాట్ అండి. డిఫికల్ట్ థింగ్స్ అన్నమాట. అంటే ఇది Yeah. ఎక్కువ బ్రెయిన్ రాట్ ఎవరికి ఎక్కువ, ఏ ఏజ్ ఫ్యాక్టర్‌లో వాళ్ళకి మనం చూడొచ్చు అంటే ఏం చెప్తారు? ఓన్లీ జెన్‌జీస్ అనే కాదండి. చిన్నపిల్లల నుంచి మన పెద్దోళ్ళకి కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది 6-7 అవర్స్ ఫోన్ ఇన్‌స్టాగ్రామ్, సోషల్ మీడియా అవే ఉన్నది. సో వాళ్ళకి కూడా చెప్తారు, అసలు ఐయామ్ నాట్ ఏబుల్ టు కాన్సంట్రేట్ మేడం, ఏమైంది అసలు గుర్తుండట్లేదు, ఏమేవి అంటే ఏం చేయొస్తలేదు. సో ఇది దట్ ఈస్ అగైన్ బికాస్ ఆఫ్ బ్రెయిన్ రాట్. ఓకే. మనం పిల్లల్ని కూడా చాలా కాపాడుకోవాల్సి వస్తుంది ఇంత సోషల్ మీడియా యూసేజ్ తోటి. అండ్ ఇప్పుడు మీరు పిల్లలు అన్నాక నాకు ఇంకోటి గుర్తొచ్చింది. పిల్లలకి భోజనం తినిపించాలన్నా, టిఫిన్ తినిపించాలన్నా ఫోన్ ఇచ్చేసి వాళ్ళు చూస్తూ ఉంటారు. ఈలోపు మదర్స్ ఫీడ్ చేద్దాం ఇచ్చేసే ఒక ఈజీ ప్రాసెస్ అని అనుకుంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అకార్డింగ్ టు యువర్ అంటే ఎంతవరకు కరెక్ట్ అంటారు? Hi everyone, Nenu mi Vedika. Please subscribe to Volgo Health. Don't forget.